తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అపర భక్తాగ్రేసరుడు శ్రీరామదూత ఆంజనేయుడు. అంజనీసుతుడైన ఆ స్వామి శివాంశ సంభూతుడిగా ఉద్భవించాడు. అపర బల పరాక్రమశాలిగా, ఆత్మసిద్ధి ప్రదాతగా ఆ స్వామి జగద్విఖ్యాతి చెందాడు. శ్రీరాముని జీవిత విశేషాలతో ముడిపడిన రామాయణ మహాకావ్యంలో ఆంజనేయుని పాత్ర అనిర్వచనీయమైనది. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు నడుం బిగించిన శ్రీరాముని చెంత చేరి తన శ్రీరామ భక్తికి నిదర్శనంగా రాముడికి సహకరించి తాను శ్రీరామదాసుడినని నిరూపించుకున్నాడు. రావణ బ్రహ్మ లాంటి దుష్ట శక్తులను అంతమొందించడానికి తనదైన పాత్రను పోషించాడు. కనుకునే ఆంజనేయుణ్ణి దుష్టగ్రహ సంహారిగా అభివర్ణిస్తారు. ఆ స్వామి ప్రసన్నాంజనేయ స్వామిగా కొలుపులందుకుంటోన్న మరో పవిత్ర స్థలి సరూర్ నగర్ మండలంలోని శ్రీరామకృష్ణాపురంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇవాల్టి తీర్థయాత్రలో ఈ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభుం శాస్తం రామదూతం నమామ్యహం. శ్రీరామదూత, అపర బలశాలి, అభీష్ట వరసిద్ధి ప్రదాత ఆంజనేయుడు భౌతిక రూపంలో వానరమూర్తి అయిన, శక్తియుక్తుల ప్రదర్శనలో దైవత్వాన్ని చూపిన మహాతేజ పరాక్రముడు ఆంజనేయుడు. ఆ స్వామి భక్తాభీష్ట వరదుడై పలు రూపాలలో, పలు క్షేత్రాలలో కొలువు తీరాడు. ఆ పరంపరలోని మరో పవిత్రమైన సన్నిధానం హైదరాబాద్ సరూర్ నగర్ శ్రీరామకృష్ణాపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ దివ్య సన్నిధానం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని శ్రీరామకృష్ణాపురంలో ఉంది. మహిమాన్విత ఈ దివ్య ధామానికి హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి సులువుగా చేరుకోవచ్చు. జనసమర్థం గల ప్రాంతంలో నగర వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ ఆలయ పరిసరాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని భవనాల సమూహం మధ్య ఉన్నప్పటికీ రోజూ వచ్చిపోయే భక్తులతో ఈ ఆలయం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1974వ సంవత్సరం మార్చి 11వ తేదీన ఈ ఆలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశాలమైన ఆలయ ప్రాంగణం నిత్య భక్త జనసందోహంతో ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలు వెదజల్లుతూ కానవస్తుంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా పంచలోహ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం ఊర్ధ్వగామి. దాని దర్శనం గర్భాలయంలో స్వామిని దర్శించినంత పుణ్యాన్నిస్తుంది. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ధ్వజస్తంభం చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. తమ కష్టాలు ఈడేర్చమని కోరుకుంటారు. ధ్వజస్తంభానికి సమీపంలో శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రుల వారి చిన్న మందిరం కానవస్తుంది. ఈ మందిరంలో శ్రీరామ సహిత సీతాలక్ష్మణ మనోహర మూర్తులు ఆకర్షణీయంగా భక్తిని ప్రోది చేసే విధంగా కానవస్తాయి. ఆ మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటారు. శ్రీరామ మంత్రం పవిత్రమైనది, మహిమాన్వితమైనది. సర్వ క్లేశాలను దూరం చేసి శాంతి సౌభాగ్యాలను సొంతం చేసే దివ్య మంత్రమిది. అందుకే ఆంజనేయుడు సదా శ్రీరామనామ జపాన్ని చేసి చరితార్థుడయ్యాడు. ఆ స్వామి యోగులకు యోగి పుంగవుడు, భక్తులకు భక్తి పుంగవుడు. శ్రద్ధ, ఆత్మ శక్తులకు నిలువెత్తు నిదర్శనంగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి గర్భాలయ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి తరిస్తారు. గర్భాలయమంతా కిక్కిరిసిన భక్తులతో రద్దీగా ఉంటుంది. స్వామివారి గర్భాలయానికి ముందు స్వామివారి వాహనం ఒంటె శిలామూర్తి కానవస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకొని
చేతులు జోడిస్తారు. అంజనాగర్భ సంభూత కపీంద్ర శుచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా అంటూ స్వామిని స్మరిస్తూ అభీష్ట వరసిద్ధికై స్వామిని వేడుకుంటారు. సింధూరవర్ణయుక్తంగా ఉన్న స్వామి నమస్కార భంగిమలో ఉండి తేజో విరాజమానమై దర్శనమిస్తాడు. వెండి కిరీటం, తిరునామం ధరించిన స్వామి ప్రసన్నమూర్తిగా కానవస్తాడు. గర్భాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామివారి హారతిని కళ్ళకద్దుకొని శఠగోప ఆశీర్వచనాలు స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. దుష్టపీడ సంహారి అయిన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం శని, మంగళవారాలు, ఇతర పర్వదినాలలో భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆయా పర్వదినాలలో స్వామివారిని తమలపాకులతో పూజిస్తారు. హనుమత్ వ్రతం, హనుమత్ జయంతి తదితర పర్వదినాలలో భక్తులు స్వామివారి దీక్షలు పూని ఉపవాస ఆరాధనలతో స్వామిని సేవిస్తారు. అలాగే విశేషార్చనలు, అభిషేకాలతో పాటు స్వామిని భక్తితో నీరాజనాలర్పిస్తారు. గర్భాలయంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవతామూర్తులను దర్శించుకుంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో దైవ సన్నిధానం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం. పవిత్రతకు, ప్రశాంతతకు వేదికగా ఉన్న ఈ ఆలయం నిత్యం శివనామస్మరణంతో మారుమ్రోగుతుంది. భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామిని భక్తితో దర్శించుకుంటారు. మకర తోరణయుక్తంగా నాగఫణాఫణి నీడలో అలరారే శ్రీ మల్లేశ్వర స్వామి వారి లింగ దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామివారి లింగానికి సమీపంలో స్వామివార్ల ఉత్సవమూర్తులు కానవస్తాయి. గర్భాలయంలో శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామి హారతిని కళ్ళకద్దుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శివాయ గౌరీ వదనాబ్ద భృంగ సూర్యాయ దక్షాధర నాశకాయ శ్రీ నీలకంఠాయ అంటూ కైమోడ్పులర్పిస్తారు. మహాశివరాత్రి, కార్తీక మాసం తదితర పర్వదినాలలో శ్రీ మల్లేశ్వర స్వామి వారికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు. పంచామృతాభిషేకాలు, బిల్వపత్రార్చన, జల, క్షీర, ఫల పుష్పాలతో స్వామిని అర్చించి తమ భక్తిని చాటుకుంటారు. శ్రీ మల్లేశ్వర స్వామి వారి గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో శివమానస పుత్రుడు విఘ్నేశ్వరుడు ఆసీనుడయ్యాడు. తొలి పూజలందుకుని ఆ స్వామి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. మల్లేశ్వర స్వామికి కుడివైపు భాగంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆసీనుడయ్యాడు. శక్తిమంతుడిగా, తేజో విరాజమాన రూపుడిగా, శివపార్వతుల ముద్దుల తనయుడిగా కొలుపులందుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వమంగళకరం. శ్రీ మల్లేశ్వర స్వామికి పక్కగా అమ్మలగన్న అమ్మ శ్రీ దుర్గామాత కొలువయింది. ఆ తల్లి ఆర్తత్రాణపరాయణిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికగా నిత్య నీరాజలానందుకుంటోంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చి ఆ తల్లి ఒక చేతిలో శూలాన్ని, మరో చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. అభయ వరద హస్తాలతో సింహవాహన రూఢి అయి తేజో విరాజమానంగా దర్శనమిస్తుంది. అమ్మవారి మూలమూర్తికి సమీపంలో శ్రీచక్రం కానవస్తుంది. విశేష పర్వదినాలు, పండుగల సమయాలలో వందలాది కొద్దీ మహిళా భక్తులు శ్రీచక్ర పూజలు, కుంకుమ పూజలు చేసి తరిస్తారు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దర్శనం ఆనందదాయకమని, ఐశ్వర్యప్రదాయకమని భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. అమ్మ నీడలో సేద తీరుతూ తమ కోర్కెల ముడుపులను కట్టుకుంటారు. కోర్కెలు తీరిన భక్తులు ముడుపులు చెల్లించుకుంటారు.
ఈ ఆలయంలో దసరా శరన్నవరాత్రులకు ఇతర పుణ్యదినాలలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి తరిస్తారు. అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి అర్చనాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి తరిస్తారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న మరో దేవస్థానం శ్రీ నవగ్రహాలయం. మానవుని జీవనకాల గమనాన్ని నిర్దేశించే నవగ్రహాల దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. జన్మతః వచ్చే గ్రహదోషాలు, గ్రహపీడల నివారణకై ఈ ఆలయంలో నవగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేసి తరిస్తారు. ముఖ్యంగా శనివారం రోజులలోనూ, శని త్రయోదశి పర్వదినాలలోనూ శనికి తైలాభిషేకాలు, తిలాభిషేకాలు నిర్వహిస్తారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనిదేవుని అర్చిస్తారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు మహిమ కలదిగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షరాజం కింద ఉన్న నాగదేవతల దర్శనం, ప్రదక్షిణం వల్ల సత్సంతాన ప్రాప్తి, వివాహయోగం కలుగుతుందంటారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి వచ్చే మహిళా భక్తులు నాగదేవతల చుట్టూ ప్రదక్షిణం చేసి కైమూడ్పులర్పించటం ఓ ఆనవాయితీగా వస్తోంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరం. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే యజ్ఞ యాగాది క్రతువులన్నీ ఆగమశాస్త్ర రీతులను అనుసరించి ఘనంగా నిర్వహించి తరిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం రండి. ఈ ఆలయంలో ఏటా పాల్గొన బహుళ తది నుంచి సప్తమి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మంటపారాధన, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. రెండో రోజు ఐశ్వర్య అభివృద్ధి కోసం లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం నిర్వహిస్తారు. మూడవ రోజు దుర్గాదేవికి క్షీరాభిషేకం, చండీ హోమం, రుద్రహోమం, ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. నాలుగవ రోజు ఆంజనేయ స్వామికి క్షీరాభిషేకం, పుత్రకామేష్టి యాగం, మన్ముసూక్త యాగం, పూర్ణాహుతి, ఆంజనేయ స్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. సప్తమి నాడు ఆంజనేయ స్వామికి శతఘటాభిషేకం, శ్రీ సీతారామస్వామికి కళ్యాణపూర్వక పట్టాభిషేకం, అన్నదానం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి తరిస్తారు. ఇన్ని విశేషాలున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ దర్శనాన్ని పుణ్యప్రదంగా, భక్తిమయంగా భక్తులు భావించి పరిపూర్ణమైన ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి అపార కరుణ మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.